నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నో రోజుల నుంచి ఊరిస్తున్న ఉపాధ్యాయ నియామక నోటిఫికేషన్ వచ్చింది. పెద్ద సంఖ్యలో ఖాళీలు భర్తీ చేస్తారనే అంచనాలకు విరుద్ధంగా 6100 పోస్టులతో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మార్చి 15 నుంచి 30 వరకు 2 సెషన్స్లో డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. మొత్తం 185 కేంద్రాల్లో కంప్యూటర్ బేస్డ్ పరీక్ష నిర్వహిస్తామన్న మంత్రి 2018 డిఎస్సి తరహాలోనే ఈసారి పరీక్ష ఉంటుందన్నారు. ఏప్రిల్ 7న డిఎస్సి ఫలితాలు విడుదల చేస్తామని మంత్రి వివరించారు. ఈ పరీక్ష రాయాలనుకునే అభ్యర్థులు ఫిబ్రవరి 12 నుంచి 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మార్చి 5 నుంచి హాల్ టికెట్లు జారీ చేస్తామని పేర్కొన్నారు. ఈ డిఎస్సిలో భర్తీ చేసే 6100 పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్ ఖాళీలు 2299 ఉన్నట్టు బొత్స వెల్లడించారు. సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి పోస్టులు 2280, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు 1264, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టు 215, ప్రిన్సిపల్ పోస్టు 42 ఉన్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 2,86,389 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ మేరకు కథనాన్ని వెలువరించిన పీటీఐ వార్తా సంస్థ మొత్తం బడ్జెట్లో రెవెన్యూ వ్యయం 2,30,110 కోట్ల రూపాయలు ఉంటుందని తెలిపింది. మూలధన వ్యయం 30,530 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. 24,758 కోట్ల రూపాయల రెవెన్యూ లోటు, 55,817 కోట్ల రూపాయల ద్రవ్యలోటు ఉంటుందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అంచనా వేసినట్లు పీటీఐ వార్తా సంస్థ తన కథనంలో వివరించింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ద్రవ్యలోటు 3.51% ఉంటుందని స్పష్టం చేసింది. రెవెన్యూ రాబడి 2,05,352 కోట్లు వస్తుందని మంత్రి అంచనా వేసినట్టు పీటీఐ తెలిపింది. కేంద్ర పన్నుల ద్వారా 49,286 కోట్లు, రాష్ట్ర పన్నుల ద్వారా 1,09,538 కోట్లు వస్తుందని, పన్నేతర ఆదాయం 14,400 కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా 32,127 కోట్లు వస్తుందని ఆర్థిక మంత్రి అంచనా వేసినట్టు పీటీఐ వెల్లడించింది. బహిరంగ మార్కెట్ ద్వారా 71,000 కోట్ల రూపాయల రుణాలు తీసుకోవాలని భావిస్తోంది. బహిరంగ మార్కెట్లో 71,000 కోట్లు, కేంద్రం నుంచి 61,642 కోట్లు, ఇతర మార్గాల్లో 25,000 కోట్ల రూపాయల రుణాలు సేకరించాలని ఏపీ సర్కారు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు పీటీఐ తెలిపింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి ఆయన భార్య అవినీతిపై పత్రికలో వచ్చిన కథనం వల్లే స్పీకర్ తమ్మినేని సీతారాం తమను సస్పెండ్ చేశారని తెలుగుదేశం ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. రైతుల సమస్యలు ఎక్కడ వినాల్సి వస్తుందో అనే భయంతో తామిచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారని నిమ్మల మండిపడ్డారు. రైతు సమస్యల పట్ల వైకాపా ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఆయన ధ్వజమెత్తారు. విశాఖ రుషికొండపై అక్రమ తవ్వకాలు, నిర్మాణాలు, గ్రావెల్ తరలింపుపై దాఖలైన వేర్వేరు పిటిషన్లపై విచారణను ఏపీ హైకోర్టు 3 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్, తెలుగుదేశం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు వేసిన పిటిషన్పై హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. ఈ విచారణలో కేంద్ర పర్యావరణ, అటవీశాఖ కార్యదర్శి గౌరప్పన్ నేతృత్వంలోని 5 సభ్యుల కమిటీ ఇచ్చిన నివేదికను అధ్యయనం చేసి తమ నిర్ణయం చెప్పేందుకు గడువు కావాలని కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు. ఈ మేరకు గడువు ఇచ్చిన కోర్టు తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసింది. హైదరాబాద్లో ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ జలమండలి అధికారులను ఆదేశించారు. వచ్చే వేసవిలో నీటి ఎద్దడి తలెత్తే ప్రాంతాలను ముందే గుర్తించి నీటి సరఫరా చేయాలని సూచించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, కమిషనర్ రొనాల్డ్ రాస్, కలెక్టర్ అనుదీప్, జోనల్ కమిషనర్లు అధికారులతో కలిసి హైదరాబాద్ అభివృద్ధి సమస్యలపై పొన్నం సమీక్షించారు. ప్రస్తుతం నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులు, శాఖల వారీ పనితీరు, జీహెచ్ఎంసీ తీసుకుంటున్న చర్యలను కమిషనర్ మంత్రికి వివరించారు. హైదరాబాద్ పేరు, గుర్తింపు దెబ్బతినకుండా అధికారులు మరింత అప్రమత్తంగా పనిచేయాలని, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురాకుండా చూడాలని పొన్నం ఆదేశించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు వచ్చే ఏడాది చివరికల్లా పూర్తవుతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. స్టేషన్లో అభివృద్ధి పనులను కిషన్ రెడ్డి పరిశీలించగా వాటి వివరాలను దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్, ఇతర అధికారులు వివరించారు. 20% పనులు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. గతేడాది ఏప్రిల్లో ప్రధాని మోదీ స్టేషన్ పునర్నిర్మాణ పనులు ప్రారంభించారన్న ఆయన విమానాశ్రయ తరహాలో స్టేషన్ రూపుదిద్దుకుంటుందన్నారు. స్టేషన్లో 25 లిఫ్ట్లు, 32 ఎస్కలేటర్స్ అందుబాటులోకి వస్తాయన్న కిషన్ రెడ్డి మెట్రో, ఆర్టీసీ బస్సులకు అనుసంధానం చేస్తున్నామని తెలిపారు. స్టేషన్ ఆవరణలో క్యాంటీన్, రిక్రియేషన్, రిటైల్ షాపులు, క్యాఫెటేరియా వంటి వసతులు కూడా అందుబాటులోకి వస్తాయన్నారు. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ పనులు పూర్తి చేస్తామన్న ఆయన కొమురవెల్లి మల్లన్న వద్ద కొత్త స్టేషన్ రాబోతోందని, ఫిబ్రవరిలో భూమి పూజ చేస్తామన్నారు. మాజీ మంత్రి బాబు మోహన్ భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణ భాజపా నేతల వైఖరి అభ్యంతరకరంగా ఉందని
పొమ్మనకుండా పొగబెడుతున్నారని బాబు మోహన్ అన్నారు. తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా భాజపా కోసం తాను ప్రచారం చేస్తే పార్టీ తెలంగాణ నాయకత్వం తనను చులకనగా చూసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలోని భాజపా నాయకులను 4 విభాగాలుగా విభజించి తనను 4వ కేటగిరీలో చేర్చారంటే తనను అవమానించడమేనని బాబు మోహన్ మండిపడ్డారు. ఎప్పటికైనా వరంగల్ ప్రజలకు ఎంపీగా సేవలు అందించాలని తాను నిర్ణయించుకున్నట్లు చెప్పిన బాబు మోహన్ భాజపా నేతల వైఖరి వల్లే ఆ పార్టీకి తాను రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో చర్చకు సమాధానమిచ్చిన మోదీ కాంగ్రెస్ ఎప్పుడూ చెత్త ఆలోచనలే చేస్తుందని మండిపడ్డారు. దేశ మొదటి ప్రధాని నెహ్రూ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా రాష్ట్రాలకు లేఖ రాశారని మోదీ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లిందన్న ఆయన ఆ పార్టీ దుస్థితిని చూస్తే తనకు బాధ కలుగుతోందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దేశంలో విపక్షాల దుస్థితికి కాంగ్రెస్ పార్టీయే జవాబుదారీ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ గతంలో అధికార దుర్వినియోగానికి పాల్పడటం సహా అనేక ప్రభుత్వాలను కూల్చిందని మోదీ ఆరోపించారు. దళితులు, గిరిజనులు, బీసీలకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని పేర్కొన్నారు. అంబేద్కర్ లేకుంటే ఆయా వర్గాలకు కాంగ్రెస్ రిజర్వేషన్లు ఇచ్చేది కాదని రాజ్యసభలో తెలిపారు. ఉత్తరం, దక్షిణం పేరుతో కాంగ్రెస్ దేశాన్ని విడదీయాలని చూడటం సరికాదని హితవు పలికారు. కాంగ్రెస్ భారీగా మన భూభాగాలను శత్రువులకు అప్పగించిందన్న మోదీ సైనిక ఆధునికీకరణను కూడా నిలిపివేసిందని ఆరోపించారు. అలాంటి కాంగ్రెస్ జాతీయ భద్రతపై తమకు పాఠాలు చెబుతోందని మండిపడ్డారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీ మెట్రో రైల్లో ప్రయాణించారు. తనతో ప్రయాణిస్తున్న విద్యార్థులతో కొద్దిసేపు రాష్ట్రపతి ముచ్చటించారు. ఆమె వెంట ఉన్న ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ వికాస్ కుమార్ మెట్రో సేవలను వివరించారు. కశ్మీరీ గేట్ స్టేషన్ నుంచి ఫరీదాబాద్లోని రాజా నెహర్ సింగ్ స్టేషన్ వరకు ప్రయాణించారు. అంతకుముందు రాష్ట్రపతి భవన్కు సమీపంలోని సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్ను ద్రౌపది ముర్ము సందర్శించారు. ఈ సందర్భంగా మెట్రో పనితీరు, ఇతర వివరాలను వికాస్ కుమార్ రాష్ట్రపతికి వివరించారు. పాకిస్తాన్లో గురువారం పార్లమెంటరీ ఎన్నికలు జరగనున్న వేళ ఉగ్రవాదులు భీకర దాడులకు తెగబడ్డారు. 2 ప్రాంతాల్లో బాంబులతో విరుచుకుపడగా 29 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 42 మంది గాయపడ్డారు. బలూచిస్తాన్లోని పిషిన్ ప్రాంతంలో ఓ స్వతంత్ర అభ్యర్థి కార్యాలయం వద్ద జరిగిన దాడిలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. 30 మంది గాయపడ్డారు. గుర్తు తెలియని వ్యక్తులు ఒక లగేజ్ బ్యాగ్లో బాంబును అమర్చి ఘటనా స్థలంలో పెట్టి వెళ్లారని, తర్వాత రిమోట్తో పేల్చారని పోలీసులు తెలిపారు. ఈ పేలుడు తీవ్రతకు అనేక ద్విచక్ర వాహనాలు, కార్లు దెబ్బతిన్నాయి. తర్వాత కాసేపటికే కిల్లా సాయిఫ్ ఉల్లాహ్ జిల్లాలో జరిగిన బాంబు దాడిలో 12 మంది పౌరులు దుర్మరణం పాలయ్యారు. ఈ దాడిలో 12 మంది గాయపడగా వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. విశాఖలో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో 9 వికెట్లు తీసిన భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. విశాఖ మ్యాచ్లో భారత విజయానికి బాటలు వేసిన బుమ్రా తాజా ర్యాంకింగ్స్లో 3 స్థానాలు ఎగబాకి అగ్రస్థానానికి చేరుకున్నాడు. టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్లో తొలిసారి ఓ భారత పేసర్ అగ్రస్థానంలో నిలిచాడు. ఇప్పటి వరకు ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ మొదటి స్థానంలో ఉండగా ప్రస్తుతం 841 పాయింట్లతో 3వ స్థానంలో నిలిచాడు. దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడా 851 పాయింట్లతో 2వ స్థానంలో కొనసాగుతున్నాడు.